కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం గట్టిగా, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. రండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు తన శిష్యులకి కనిపించి దేవుని వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు కనిపెట్టి ఉండమని చెప్పినప్పుడు 50వ రోజు పెంతెకోస్తు దినాన శిష్యులందరూ మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ వారి మీదకి పావుర రూపం వలె దిగివచ్చి అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా అయి వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఆయా భాషలు మాట్లాడే వారందరికీ వారి వారి సొంత భాషల్లో వాక్యం అర్థమయ్యింది, సువార్త అర్థమయ్యింది. వారు ఆ సువార్త అంతా వినిన తర్వాత ఇప్పుడు మేమేం చెయ్యాలని అడిగితే అప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసునామములో బాప్తీసం తీసుకోండి, ఆ తర్వాత మూర్ఖులకి ఈ తరం వారికి వేరుగా బ్రతకండి, మీరు సహవాసంలోనూ రొట్టె విరచటలోనూ ప్రార్థనలోనూ మీరు ఎడతెగక ఉండండి, అపోస్తల బోధనలు ఎడతెగక ఉండండి, ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి బ్రతకండి, అక్కరగా ఉన్న వానికి పంచిపెట్టండి, ఇంటింట రొట్టె విరుచుచు మీరు ఈ విధంగా పరిచర్యని కొనసాగించమంటే వారు ఆ విధంగానే వెళుతూ వెళ్ళారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత యోహాను అదేవిధంగా పేతురు వీరిద్దరూ ఒక దేవాలయంలో పగలు ఇంచుమించు 3 గంటలకి ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నప్పుడు ఆ గుడి మెట్ల దగ్గర ఒక భిక్షగాడుండి వారి వైపు తేరి చూస్తూ భిక్షం అడిగాడు. మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తామని చెప్పి యేసునామమున దిగ్గున లేచి నడవమని చెప్పినప్పుడు వాడు లేచి నడవసాగాడు. వారితో కలిసి దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. వీరు దేవాలయంలో ప్రార్థిస్తూనే ఉన్నారు. అయితే ఈ కుంటివాడు మాత్రం గ్రామంలోకి వెళ్ళి అందరికీ దేవుడు తనకు జరిగించిన అద్భుతాన్ని వివరిస్తూ ఈ కార్యం ఇదిగో దేవుడు వీరి ద్వారా నాకు జరిగించాడని పేతురు యోహాన్లో ఉన్న స్థలానికి ఆ పట్టణం మొత్తాన్ని తీసుకొని పోగు చేశాడు. ఆ పట్టణం అంతా అక్కడికి తరలొచ్చిన తర్వాత పేతురు యోహాన్లు వారి వైపు తేరి చూస్తూ ఇలా మాట్లాడారు. మీరెందుకు మా వైపు అలా చూస్తున్నారు? మేమేదో ఈ అద్భుతం జరిగించామని. ఇది మా శక్తితో జరిగింది కాదు. ఇదిగో మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ నజరేయుడైన యేసే సజీవుడై ఉండి ఇతన్ని బాగు చేశాడు తప్ప ఇది మా ద్వారా జరిగిన కార్యం కాదు అని క్రీస్తుని పరిచయం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ క్రీస్తుని పరిచయం చేస్తున్నటువంటి ఆ క్రమంలో భాగంగానే 3వ అధ్యాయం 26వ వచనం కూడా రాయబడింది. ఈ 26వ వచనంలో రాయబడినటువంటి మాట చివరి ఎండింగ్లో ఈ విధంగా ఉంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను అని రాసుంటుంది. దేవుడు, మీరు ఈ పదాన్ని ఇలా చదివితే, దేవుడు తన సేవకుని పుట్టించి మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మీ యొద్దకు పంపాను, లేకపోతే ఆయన మీ యొద్దకు వచ్చాను. ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే క్రిస్మస్ యొక్క సందేశం మనకు పూర్తిగా అర్థమైనట్టే. క్రిస్మస్ అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చెను లేదా యేసు ప్రభు భూమి మీద పుట్టెను అని ఏ పరిభాషలో మాట్లాడినా ఆయన ఎందుకు వచ్చాడు అనంటే మనల్ని ఆశీర్వదించటానికి. ఏ విధమైన ఆశీర్వాదం ఇవ్వటానికి అనంటే ఆ పైన రాయబడినటువంటి మాట, దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడి ఆశీర్వాదం మనం అనుకునేది అంటే, దేవుడి ఆశీర్వాదం అంటే డబ్బులు వచ్చి పడటం, దేవుడి ఆశీర్వాదం అని అంటే ఇంకా ఏదేదో మేడలు మిద్దెలు సంపాదించుకోవటం, దేవుని ఆశీర్వాదం అంటే చరస్థిర ఆస్తులను పోగు చేసుకోవటం అనుకుంటే మాత్రం బైబిల్ దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అది కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒకటి, కానీ అదే ఆశీర్వాదం కాదు. ఎందుకనంటే పౌలు గారిని దేవుడు ఆశీర్వదించలేదంటే ఆయన ప్రపంచమంతా తిరిగి సేవ చేసినటువంటి గొప్ప సేవకుడు, కానీ మనం అనుకున్న ఆశీర్వాదాలలో ఆయన దగ్గర ఏది లేదు. కనీసం అంగీ కూడా ఇంకోటి ఎక్స్ట్రా లేదు ఆయన దగ్గర. అందుకే పత్రికలు రాసేటప్పుడు తిమోతితో అంటారు, వచ్చేటప్పుడు నేను వదిలిపెట్టిన అంగీని నీతో పాటు తీసుకొనిరా అంటాడు. ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన, 3 ఖండాలు తిరిగి సేవ చేస్తున్నటువంటి సేవకుడు ఆయన. ఎంతోమంది సేవకులు తన కింద పనిచేస్తున్నారు. ఎన్నో వందల సంఘాలు ఆయన కట్టాడు.
కానీ ఆయన దగ్గర ఒక అంగి కొనుక్కోవటానికి కూడా పైసలు లేవు. పాత అంగీని తీసుకొని రమ్మని అడగాల్సినటువంటి పరిస్థితి. అంటే మనం అనుకునే ఆశీర్వాదాలు, డబ్బు, లేకపోతే ఇవి మిగతావి ఏవైతే ఈ మెటీరియల్ థింగ్స్ ఉంటాయో వాటిని దేవుడు ఆశీర్వాదాల జాబితాల్లో ఒకటిగా పెట్టాడు, కానీ అదే ఆశీర్వాదం కాదు. ఏది నిజమైన ఆశీర్వాదం అని అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, క్రీస్తు పుట్టుక ప్రజలకి ఎలా ఆశీర్వాదకరంగా మారిందంటే దుష్టత్వం నుంచి మనం మళ్ళించబడటం మన జీవితానికి ఆశీర్వాదం అంట. అది ఎలాగో నేను 3 పదాలు చెప్తాను, అవి మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, వాటిని మనం ధ్యానం చేస్తాం. దేవుడు తన సేవకుని పుట్టించి కామా పెట్టి ఆ తర్వాత రాయబడిన మాట మీలో ప్రతి వానిని, అది అండర్లైన్ చేసుకోనండి, మీలో ప్రతి వానిని అది అండర్లైన్ చేసుకోండి, వాని దుష్టత్వం నుండి, ఇది అండర్లైన్ చేసుకోండి. రెండోది, మూడోది, మళ్ళించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అనుకొని ఈ భూమి మీదకి వచ్చారు. ఈ పదాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్ళించాలి. మీలో ప్రతి వానిని అన్న పదం మీరు ఎక్కడి దాకా ఆలోచించాల్సి వస్తుందనంటే భూమి మీద దుష్టత్వంలో ఉన్నటువంటి వారు వీరు అన్న తేడా భేదం లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దుష్టత్వంలోనే బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నట్లుగా మనకి ఆ పదం అర్థమవుతుంది. మీలో ప్రతి వానిని, వాళ్ళని వీళ్ళని వీరిని వారిని ఆ ప్రాంతం వారిని ఈ ప్రాంతం వారిని అంటానికి వీల్లేదు. నేను మొన్న బీహార్ వాళ్ళతో పాటు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము బీహార్ వెళ్ళాం, పాట్నాకను చాప్రా అనే ప్రాంతానికి 9 రోజులు సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు పాట్నాలో చాప్రాలో పట్టపగలే మేము చూస్తుండగానే కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు సైకిల్ పెట్టుకొని భోజనం చేసి బయటికి రావడానికి కూడా ధైర్యం లేదు, లోపల పెట్టుకొని మళ్ళీ తాళం వేసుకొని లోపలికి వెళ్తున్నారు. అంటే ఒక షట్టర్ లాంటిది ఏర్పాటు చేశారు మేము ఉన్న ఇంటికి ఎదురుగా, ఏ వెహికల్ అన్నా రాని వాళ్ళది ఇంటి లోపల పెట్టుకుంటున్నారు, తాళాలు వేసుకుంటున్నారు, ఆ తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు ఈ బాధ అని అంటే ఇక్కడ దొంగల భయం ఎక్కువ అన్నా అని. సో పాట్నా చాప్రా ఈ ఏరియాలో మేము తిరిగాం. మా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి తమ్ముడు అంటాడు, అన్న బీహార్లో అందరు దొంగలు కాదు, కొన్ని ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని అసలు పనిలో పెట్టుకోరు కొంతమంది, కానీ మేము మా ఏరియా నుంచి వచ్చాము అని చెప్తే ఖచ్చితంగా మమ్మల్ని పనిలో పెట్టుకుంటారు, ఎందుకంటే మేము దొంగతనాలు చెయ్యము అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏరియాని బట్టి దొంగలుగా నిర్ణయిస్తారు. మీరు ఆంధ్రాకు పోతే స్టువర్ట్పురం అని ఒక ఏరియా ఉంటుంది. స్టువర్ట్పురంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసం వాళ్ళ ఏరియా మీద నుంచి రైళ్ళు వెళ్తూ ఉంటే ఆ గూడ్స్ రైలుని బెదిరించి ఆపేసేసి ఆ గూడ్స్లో ధాన్యం రాని, కిరోసిన్ రాని, బియ్యం రాని, అంటే ఏదన్నా ఇంకా ఉప్పులు పప్పులు ఏదన్నా రాని, వాటన్నిటిని ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపి సీల్ పగలగొట్టి వాటికి రంధ్రాలు చేసి వాటన్నిటిని దోచుకునేవాళ్ళు. అంటే ట్రైన్ని దోచుకోవటం లేదా ప్రజల మీద పడి దొంగతనాలు చేసి బ్రతకటం అలవాటైపోయింది. ఇక్కడ కూడా కొన్ని పేర్లు చెప్తే ఎప్పటికీ ఆ ఊర్లకి ఆ పేర్లే ఉన్నాయి. ఆ పేర్లు ఇప్పుడు చెప్తే లేనిపోయిన గొడవలు, కానీ ఊరి పేరే దొంగల అని స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఏం చేయలేము దానికి. మనకి ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలియదు, దానికి కారణం ఏందో తెలియదు. ఆ ఊర్లో 4-5 దొంగతనాలు చేశారో లేకపోతే ఊరంతా దొంగతనాలు చేశారో మన చరిత్ర తెలియదు, కానీ ఊరి పేరు మాత్రం ముందు మాత్రం దొంగలు అని పడిపోయింది. ఏరియాని బట్టో కుటుంబాన్ని బట్టో ఇక్కడ మాట్లాడట్లా, మీలో ప్రతి వాడు దుష్టత్వం నుంచి మళ్ళించబడటం వలన మీరు ఆశీర్వదించబడతారని. దీన్నే రోమపత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు లేదా 12 వచనాల వరకు చదివితే మీకు ఒక స్పష్టత వస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ఇక్కడ ఏముంటుందనంటే, అలాగైనా ఏమంటాం, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గురించి వ్రాయబడింది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, గ్రహించువాడు ఎవడును కూడా లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అన్న పదం అక్కడ రాస్తుంది. ఎన్నిసార్లు ఈ పదాన్ని
నొక్కి చెప్తున్నాడు తెలుసా, ఒక్కడూ లేడు నీతిమంతుడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవ్వడూ లేడు, అందరూ త్రోవ తప్పిపోతూ ఉన్నారు. అందరూ, పైన 9వ వచనంలో అందరూ పాపానికి లోనై ఉన్నారు. అదే 3వ అధ్యాయం 23వ వచనం చూడండి, ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాస్తుంటుంది. ఈ పదాలన్నింటినీ మనం చదువుతున్నప్పుడు అసలు ఇంక ఏ భేదం లేదు. ఆడ మగ, చిన్న పెద్ద, ఈ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళు అన్న తేడా లేకుండా అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నాము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వబడింది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన పదం ఏంటనంటే, యేసుప్రభు ఎందుకు పుట్టాడు అనంటే, మనలో ఉన్న ప్రతి వాణిని అందరికి అవసరమైన దేవుడేనా. అందుకే ఇది లోకరక్షకుని పండుగ. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పండగ, ఒక జాతికి సంబంధించిన పండగగా పరిగణించబడలా. ఇది ప్రపంచం మొత్తానికి ఉన్న ఏకైక రక్షకుడైనటువంటి ఆయన. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో లోకరక్షకుడని మేము గ్రహించాము అని అంటారు. ఆయన లోకమంతటికి రక్షకుడు, అందరికీ అవసరమైనటువంటి రక్షకుడు ఆయన. దేని నుంచి? ఇదిగో మీలో ప్రతి వాణిని అన్న పదం తర్వాత అక్కడ రాయబడిన మాట వాని దుష్టత్వం నుంచి. ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి, వాని దుష్టత్వము అని రాసుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దుష్టత్వం ఉంటుంది. ఇంతకీ దుష్టత్వం అంటే అర్థం తెలిస్తే మీకు నేను చెప్పే టాపిక్ కూడా మీకు అర్థమైంది. దుష్ట ప్లస్ తత్వం అంటే చెడ్డ స్వభావం. పాపం వేరు, దుష్టత్వం వేరు. ఈ రెండింటికి మీకు తేడా తెలియాలి. పాపం అని, దుష్టత్వాన్ని పాపం అని కొట్టిపాడేస్తే కుదరదు. పాపం అనేది ఒక ప్రత్యేకమైన కార్యం, ఒక ఇన్సిడెంట్. అది అంటే నేను ఇగో వీళ్ళతో తప్పు చేశాను, ఆ ఒకటి కార్యం. అది నేను దొంగతనం చేశాను, అది పాపం, అది ఒక కార్యం. కానీ దుష్టత్వం అనేది స్వభావం. ఇది కార్యం అయితే అది స్వభావం. ఇది ఒక ఇన్సిడెంట్ అయితే అది అంటే ఇది సిచ్యువేషన్ బట్టి జరిగిద్ది. దావీదు పాపం చేశాడు కానీ దుష్టుడు కాదు. పాపం జరగటం వేరు, అసలు పాపపు స్వభావాన్నే కలిగి ఉండటం వేరు. నా మాటలు మీకు అర్థమైందని అనుకుంటున్నా. హల్లెలూయా. మనిషి ఎలాంటి వాడంటే దుష్టత్వం కలిగిన వాడు, దుష్ట హృదయం కలిగినటువంటి వాడు, అంటే చెడ్డ స్వభావాన్ని కలిగినటువంటి మనిషిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకే అని అంటారు వాని దుష్టత్వం నుంచి అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క దుష్ట స్వభావం ఉంటుంది. కొంతమందికి అసూయ అనేటటువంటి స్వభావం ఉంటుంది, అది వాళ్ళ బ్రతుకులో ఉన్న దుష్టత్వం. అది కొంతమందికి వ్యభిచార తలంపులతో కూడినటువంటిది ఉంటుంది. కొంతమందికి నోటి దురుస్తు అనే దుష్టత్వం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ తలంపులే దుష్టత్వంగా ఉంటాయి, వాళ్ళు ఇంకా మార్చుకోలేరు అది. కొంతమందికి వాళ్ళ అలవాట్లు వారి స్వభావంలో ఉండిపోతాయి. ఈజీగా అబద్ధం ఆడటం, ఈజీగా ఎదుటి వాళ్ళని దూషించటం, ఈజీగా కలహాలు పెట్టుకోవటం, ఇవి వారి స్వభావం. అది ప్రభు ఎందుకు భూమి మీద జన్మించాల్సి వచ్చింది అని అంటే మన స్వభావాన్ని మళ్లించటానికి, లేదా మన దుష్టత్వాన్ని నుంచి మనల్ని మళ్లించటం ద్వారా మనల్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడంట. సో మనకి ఉన్నటువంటి కొన్ని దుష్టత్వాల్లో నేను కొన్ని పదాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాని దుష్టత్వం అంటే నీకున్న లక్షణం, అంటే నీకున్న చెడు లక్షణం నీ పక్కనోడికి ఉండదు, నీ పక్కనోడికి ఉన్నది నీ దగ్గర ఉండదు. నువ్వు ఆ విషయంలో పర్ఫెక్ట్ ఉంటావు, కానీ ఇంకో విషయంలో మాత్రం నీ జీవితంలో ఎక్కడో పడిపోతూ ఉంటావు. అంతే. సంసోనికి ఉన్న చెడ్డ లక్షణం బిలాము దగ్గర మీరు చూడలేరు, ఇద్దరు సేవకులే. గెహాజీ దగ్గర ఉన్నటువంటి స్వభావాన్ని మీరు మరలా ఇంకో సేవకుడిలో చూడలేరు. వారికి వారి పరిస్థితుల్లో వారి స్వభావం అలా ఉంది. అందుకే పర్టికులర్గా రాయబడినటువంటి మాట బైబిల్ చదువుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి అనే పదం. అవును, నీ దుష్టత్వం నీకు వేరుంటుంది. నేను కొన్ని పదాలు చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం దగ్గరికి మీరు రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే అని రాస్తుంటుంది. నాలుకతో చేసే దుష్టత్వాలు కొన్ని ఉంటాయి. వారి స్వభావం ఏంటంటే నోటితో పాపం చేయటం.
మిగతా విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ వారి నోటి దగ్గర మాత్రం పోగొట్టుకుంటారు. వారి నోరు, వారికి ఉన్న దుష్టత్వం ఏందనంటే, వారి లక్షణంలో వారికి ఉన్న చెడు స్వభావం ఏంటంటే వారి నోరు. ఈజీగా అబద్ధం ఆడతారు, ఈజీగా బూతులు తిట్టేస్తుంటారు, ఈజీగా ఎదుటోళ్ళని శపిస్తూ ఉంటారు, ఈజీగా ఎదుటోళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు, ఈజీగా ఎదుట వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు, నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. మిరియాములో మీరు ఏదన్నా ఒక్క తప్పు చూపించగలుగుతారా? మిరియాము జీవితంలో మంచి ప్రవక్తని, ఆరాధికురాలు, చిన్న వయసులోనే మోషే గారిని కాపాడే సంకల్పంలో భాగమైనటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఇశ్రాయేలీయుని దేవుడు బయటకు తీసుకొచ్చినప్పుడు ముందుండి ప్రజలను నడిపించినటువంటి నాయకురాల్లో ఆమె కూడా ఒకటి. కనానికి వెళ్ళక ముందే మధ్యలోనే చనిపోయింది ఆమె. కారణం ఏంటనంటే, అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్రవక్తని ఆమె, ఆరాధికురాలు ఆమె. కానీ ఎక్కడ పోగొట్టుకుందో తెలుసా? లేనిపోయింది, తెలిసి తెలియకుండా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడటం. మోషే గారిని, కూషు దేశపు స్త్రీని పెండ్లాడారని మోషే గారి మీద సనిగారంట. మిరియాము చేసిన నోటి దుష్టత్వాన్ని బట్టి ఆమె పాళెం బయట బ్రతకాల్సి వచ్చింది 7 రోజులు కుష్ఠరోగంతో. నువ్వు అన్నిట్లో బాగానే ఉంటావు, ఆరాధన చేస్తావు, భక్తి చేస్తావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చెప్తావు, వదిలిపెడితే బలలు కొట్టేటట్టు ప్రసంగాలు చేస్తావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ షాడీల బుద్ధి ఎప్పుడు పోయిద్దో దేవుడికి ఎరుక. హల్లెలూయా. నీకున్న దుష్టత్వం ఏందనంటే నీ నాలుక, దాన్ని నువ్వు సాధువు చేసుకోలేకపోతున్నావు, దాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు. కొంతమందికి దుష్టత్వం అది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి మీరు రండి. యెషయా గ్రంథం 55:7. నేను ఒక 2-3 చెప్పి మళ్ళీ నేను ముందుకు వెళ్ళిపోతాను. 55:7లో భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానాలి అని రాస్తుంటుంది. కొన్నిసార్లు తలంపులే వారికి ఉన్నటువంటి దుష్టత్వం. వారి తలంపులు, వారికి ఉన్న స్వభావం ఏంటంటే వారి ఆలోచనలు మంచిగా లేవు. మనిషి ఎంత పర్ఫెక్టో, ఎంత మంచోడో, కానీ వాడి బుద్ధి మాత్రం, వాడి ఆలోచనలు మాత్రం అసలు అంటే బయటికి కనపడితే స్క్రీన్ మీద అసలు వాళ్ళ దగ్గర కూడా రానియటానికి కూడా ఇష్టపడం మనం. జాగ్రత్తగా ఆలకించండి. మనుషులు పైకి కనిపించినంత గొప్పగా లోపల లేరు అంటాం 100% నిజం. సో బయటికి కనిపించినంత మంచిగా లోపల ఉంటామా అని అంటే ఉండం. ఎందుకంటే కొన్నిసార్లు మన తలంపులు మనల్ని వేధించే విధానం, తలంపుల్లో జరిగే పాపం అంతా ఇంత కాదు. వారు మార్చుకుందాం అనుకున్నా కూడా వారి జీవితంలో అది పోదు. ఎప్పుడు అయ్యే ఆలోచనలు, ఎప్పుడు అదే మోసపూరితమైన విధానాలు, వారి ఆలోచనలతోనే 100 పాపాలు జరిగిస్తారు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. హృదయంలో నుంచి వచ్చేటటువంటి పాపాల లిస్ట్ ఉంటుంది. మేబీ నాకు తెలిసి అది మీరు 7వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. 20వ వచనం దగ్గర నుంచి మీరు చూడండి. మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుస్తాయి. లోపల నుంచి అనగా మనుష్యుని హృదయంలో నుంచి ఏమొస్తాయంట? దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఈ 13 లక్షణాలు, ఈ 13 రకాల పాపాలు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతాయంట. అవి అప్లై అవ్వటానికంటే ముందు బుర్రలో తిరుగుతాయి. ఒకరిని చంపాలన్న ఆలోచన ఇక్కడ స్టార్ట్ అయితే ఆ తర్వాత యాక్షన్లోకి వస్తుంది. వారి తలంపులు, వారికి ఉన్న దుష్టత్వం ఏంటంటే, వారికి ఉన్న చెడ్డ స్వభావం ఏంటంటే వారి ఆలోచనలు ప్యూర్గా లేవు, వారి ఆలోచనలు మంచిగా లేవు. దీన్ని మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. వారి బుద్ధి అంతా ఎదుటివాడిని నష్టపరచాలి, ఎదుటివాడిని పాడు చేయాలి, లేకపోతే ఆ తలంపులతో తప్పు చేయాలి అన్న ఆలోచనలే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎవ్వరు కనిపించినా పలికే పలుకుకను వారి పట్ల వీరు కలిగి ఉండే ఆలోచనలకి సంబంధమే ఉండదు. నా మాటలు మీరు సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. హల్లెలూయా. పిలిచే పిలుపుకి, ఆలోచించే ఆలోచనలకి సంబంధం లేదు అనేటటువంటి విధానం ఉంటే ఈరోజు ఆ దుష్ట తలంపులతో కూడిన మన జీవితాన్ని ప్రభు మళ్లించునుగాక. హల్లెలూయా. సో మనకి తలంపులు దుష్టత్వం, మన దుష్టత్వం ఏంటంటే తలంపుల విషయంలో, కొంతమందికి నోటి మాటల విషయంలో. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట ఎలా ఉంటుందనంటే, కొంతమందికంట దేవుణ్ణి విడిచిపెట్టాలనేటటువంటి సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టాలి అనేది దుష్టుని యొక్క స్వభావంలో ఒకటి. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉంటే కొంచెం జాగ్రత్త.
వీళ్ళకి ఎట్లా ఉంటుందనంటే ఏదన్నా చిన్న నొప్పి కలగని వాళ్ళకి వచ్చే నెత్తిలోకి వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటనంటే ఎడసిపెట్టాలి దేవుణ్ణి అంతే. నేను ఈ ఈ సేవా సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల అనుభవంలో చాలామందిని చూసినా నేను ఇట్లా ఎందుకు అట్లా ఆలోచిస్తారో నాకు ఇప్పటికే అర్థం కాదు. నేను ప్రభుని నాకు కాళ్ళు నొప్పి అయ్యి, నాకు కడుపు నొప్పి అయ్యి, నాకు పైసలు లేక నేను ప్రభు దగ్గరికి వచ్చినండి కాదు. ఇప్పుడు అవి ఇవ్వకపోతే ఆయన్ని విడిచిపెట్టడానికి ఆయనే దేవుడు అని నేను గ్రహించి రుచి చూసిన తర్వాత నాకు ఆయన ఇస్తే ఏంటి, నాకు ఆయన ఇవ్వకపోతే ఏంటి అంటే బైబిల్ భాషలో చెప్పాలంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో నెబుకద్నెజర్ రాజా ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింత ఏమీ లేదు, మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము ఆయన్నే మొక్కుతాం కానీ నువ్వు చెప్పినట్టుగా మొక్కమని అన్నారు వాళ్ళు. నువ్వు తప్పిస్తావు, నువ్వు తప్పించకపోయినా నువ్వే దేవుడివి అంతే, నువ్వు తప్పిస్తేనే దేవుడివి. మన వాళ్ళు ఇదే డైలాగులు కొడతారు, 7 వారాల్లో కనుక కార్యం జరగకపోతే పెవ్వా నువ్వు లేవు, 7 వారాల్లో జరిగిస్తే ప్రభు ఉన్నట్లు. మన వాళ్ళ ఆలోచన, మన వాళ్ళ మైండ్ సెట్ ఎంత నేరగా ఉంటుందంటే, ఎంత చిన్నగా ఉంటుందనంటే, మీకు దయచేసి చెప్తున్నా, ప్రభువుని వ్యక్తిగతంగా ఎరగటం నేర్చుకునండి, వ్యక్తిగతంగా తెలుసుకోవటం నేర్చుకోనండి. ప్రభువుని నమ్మిన తర్వాత చిన్న నష్టం వస్తే తట్టుకోలేం, ఇంట్లో ఏదైనా మరణం జరిగితే తట్టుకోలేం, శరీరంలో ఏదైనా రోగం వస్తే తట్టుకోలేం, జీవితకాలం అంతా వచ్చే రోగం, జీవితకాలం అంతా ఉండే రోగం ఒకవేళ మనల్ని అటాక్ అయితే తట్టుకోలేం, ఆర్థికంగా దిగాలైపోతే తట్టుకోలేం, ఎవరైనా నిందిస్తే, ఎవరైనా అవమానిస్తే ఫస్ట్ మనలోకి వచ్చే ఆలోచన ప్రభువుని విడిచిపెట్టాలనే విశ్వాసం లేని దుష్ట హృదయం మనకు ఉంటుంది. యేసు నామంలో ఆ స్థితి నుంచి మీరు మళ్లించబడుదురు గాక ఈ క్రిస్మస్ సందర్భంలో. హల్లెలూయా. లేదంటే ఎన్ని క్రిస్మస్లైనా ఇలాగే జరుగుతాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఎందుకనంటే మీకు ఈ మైండ్ సెట్ ఉంది, ఇలాంటి తలంపులు ఉన్నాయి, ఇలాంటి స్వభావం ఉంది మనకి, దాన్ని మళ్లించుకోవటానికి మీకు మనస్ఫూర్తిగా ఈ పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి బుద్ధి ఏదన్నా ఉంటే తీసేసుకోండి. నేను తమ్ముడు ఉన్నాడు కదా మన శ్రీధరు, సరిగ్గా మేబీ ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ అనుకుంటా, కవల పిల్లలు పుట్టిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. మేము ఎంతెంత ఖర్చు అవుతున్నాయో, ఏమేమి అవుతున్నాయో అనేది మిగతా వాళ్ళకి తెలుసో లేదో తెలియదు నాకు. అంటే సంఖ్య చెప్పటానికి, అంటే ఒకవేళ ఆ సంఖ్య చెప్తే మనలో చాలామంది అసలు ప్రభువుని ఆ స్టార్టింగ్లోనే విడిచిపెడతారు. నేను గమనిస్తున్నా, ఎప్పుడైనా నోరు జారుతాడేమో, ఒకవేళ కనీసం కొంచెం అంటే వేసారిపోయి ఏందన్నా ప్రభు ఇట్లా అని అంటాడేమో అని ట్రై చేసిన. నేను చాలా సార్లు మాట్లాడినప్పుడు కానీ, అంటే ఇంకా ఛాలెంజ్ ఎదుర్కొంటున్న టైంలో కూడా, అంటే ఎంత ఖర్చు పెడుతున్నా కూడా మన చేతిలో ఎలాంటి హోప్ ఎవరు ఇవ్వని ఆ టైంలో కూడా ఎక్కడ ప్రభునామానికి అవమానకరమైనటువంటి ఒక పదం కానీ లేకపోతే అలాంటి అడుగులు కానీ పడినట్లు నేను చూడలా. ఒకవేళ పొరపాటున అదే స్థితి మనకు వచ్చిందనుకో, మనకు మీన్స్ మనలో కొంతమందికి నేను అంటున్నా, దేవుణ్ణి విడిచిపెట్టాలనేటటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తులతో నేను మాట్లాడుతున్నా. చిన్న నొప్పి కలిగితే ఫస్ట్ వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఎన్నో విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆడేమన్నా పని అవుతుందేమోనని. చాలా సింపుల్. అంటే మనం కప్ప విశ్వాసం అన్నట్టు, ఏడ నుంచి దుంకితే ఆడకపోతాం, ఆడ నుంచి దుంకితే ఇంకోసారికి పోతాం, డౌటే లేదు మన దగ్గర. మళ్ళీ నీకు బాగా ప్రేమ పుట్టుకొచ్చింది అనుకో, అందరికంటే ముందు చర్చిలోకి వచ్చి కూర్చునేది నువ్వే. మళ్ళీ కోపం వచ్చిందనుకో ఆయన మీద, 100 మంది రాని నీ ఇంటికి రాన్న అని అన్నా కూడా మన వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఏదో మన కోసమే వస్తున్నట్టుగా, మన కోసమే భక్తి చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. మీకు చేతులు మొక్కి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, విశ్వాసం, క్రీస్తుని నమ్మటం అన్న దానికి సరైన అర్థం చేసుకోనండి. ఇక చచ్చినా బ్రతికినా బొందలోకి వెళ్ళేంత వరకు ఆయన్నే దేవుడిగా కలిగి ఉంటారని బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణం చేసి వచ్చాం. మేము మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ పదాలు చెప్తాం. ఆయనే దేవుడని తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఆయన ద్వారానే, ఆయన చిందించిన రక్తం ద్వారానే నీ పాప క్షమాపణ అని ఎరిగి తీసుకుంటున్నావా? అవును. ఆయన్ని నమ్ముకొని బాప్తిసం తీసుకోవటం వల్ల పరలోక రాజ్యం వచ్చిందని తీసుకుంటున్నావా? ఇంకేమన్నా
పెళ్ళి అవుతుందని, ఉద్యోగాలు వస్తాయని, ఆరోగ్యం బాగైద్దని తీసుకుంటున్నావా అంటే లేదు పరలోక రాజ్యం. మరి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, ఇక చచ్చిపోయిన దాకా ఆయన పెట్టి కానీ బ్రతుకుతావా, మధ్యలో కష్టాలు వదిలిపెడతావా? లేదు ఆయన, ఇవన్నీ మీరు చెప్పినోళ్ళేగా. ఏమైనా ఆ ప్రమాణాలు అటక మీదకి వెళ్ళిపోయినా అంటావా? అటకేనా ఏమంటారు? అటకే. ఏం చేసి ఒట్టుని తీసి గట్టు మీద పెట్టిర్రా ఏదో అంటారు కదా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టామని. ప్రభుత్వం ఒట్టు తీసి గట్టు మీద పెట్టినా అసలు మనలాంటి వాళ్ళ కోసమేనేమో ఏపు చరిత్ర రాసింది. 10 మంది పిల్లలండి ఒక్కరోజు ఒకే చోట శవాలైపోయి పడిపోయారు. నిలబడింది ఆ గుండె. యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు ఆయన. ఏం విశ్వాసం అది! ఆస్తంతా పోయింది. తన గుండు కొట్టించుకొని, ఇది కూడా అవసరం లేదు, తల్లి గర్భంలో నుంచి ఇట్లా దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను, ఇంక నాకు ఇచ్చినవన్నీ ఆయన ఇచ్చినయే కదా అనుకున్నాడు ఆయన. నేను మీకు ఇంకెంతమంది చరిత్రల గురించి అని చెప్పాలి, ఇంకెన్ని సంవత్సరాలు అని చెప్పాలి. విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ, సంవత్సరాలు దాటే కొద్దీ పరిణితి చెందాలి, మెచ్యూర్డ్ అవ్వాలి స్పిరిచువల్ లైఫ్లో. అంతేగాని ఇంకా చిన్నపిల్లల మైండ్ సెట్ ఉండకూడదు. అందుకే హెబ్రీ పత్రికలు అంటారు, మీ వయసు చూస్తేనేమో బోధకుల వయసు, కానీ మీరు ఇంకా మూల పాఠాలు నేర్చుకునే విషయంలో కూడా మీకు సరిగ్గా అర్థం కావట్లా. మీరు క్రీస్తులో మీ వయసు చూస్తే, బాప్తిసం తీసుకుని ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టిన వయసు చూస్తే ఇప్పటికే మీరు బోధించాల్సిన స్థాయికి రావాలి. కానీ ఇంకా క్రీస్తులో ఉన్న మూల పాఠాలే మీకు అర్థం కావట్లేదు. మీ శిశువులే, బలమైన ఆహారం తినలేరు, మీరు పాలతోనే పెంచాల్సి వస్తుంది మిమ్మల్ని. చిన్న చిన్న మాటలు చెప్పుకొని బ్రతకాల్సి వస్తుంది మీ దగ్గర అని. రాబోతున్న కాలంలో మీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలి, లేకపోతే ఇగో ఇలాంటి మార్పు తీసుకొని రావాలనే ఆయన పుట్టుకకు ప్రధాన కారణం. అది మనం తెలుసుకుందాము గాక. మనము మన దుష్టత్వం నుంచి మళ్ళించబడాలి, అప్పుడే మనకి జరిగిద్ది. అందుకే ప్రభు ఏమంటారంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి పదాన్ని మీరు చూడండి. ఇదిగో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించండి అని. ఆ ఫస్ట్ లైన్ అర్థమైందా మీకు? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వాన్ని మానండి, వాక్యాన్ని తీసుకొని ఎదగండి అని. మీరు ప్రభువుని రుచి చూస్తే ఆ దుష్టత్వాన్ని మానేసేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అది మానాలి అని అనుకున్నప్పుడు ఆ టైంలో మీకు కావాల్సిన బలం ఏంటంటే దేవుని వాక్యం అనేటటువంటి పాలు. దాని ద్వారా దీన్ని మాని ఆయన్ని ఎరిగి ముందుకు వెళ్ళగలుగుతాం. అది ఆధ్యాత్మిక జీవితపు కొలతలు. అవి అర్థం కాకపోతే ఎట్లా? మీకు ఇంకో మాట చూపిస్తాను రండి. యాకోబు పత్రిక పక్కనే ఉన్న పేజీ తిప్పండి, 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. దుష్టత్వం పోవాలనంటే, దుష్ట స్వభావం పోవాలి అనంటే, ఈ చెడు స్వభావం, చెడు తత్వం పోవాలంటే ఉండాల్సిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం. అందుకే 119వ కీర్తనలో ఎంత మొత్తుకుంటాడు ఆయన, దేవా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను, అందుకే నేను ఇదిగో యవనేచ్చల నుంచి పారిపోగలుగుతున్నాను, నా అడుగుల్ని స్థిరపరచుకోగలుగుతున్నాను, ఏ పాపం నన్ను ఎలనీయకుండా నేను చేసుకోగలుగుతున్నాను అని మాట్లాడతారు. నీ వాక్యాన్ని నా కళ్ళ ముందు ఉంచుకున్నాను కాబట్టి ఇదిగో ఈరోజు నా ఈ భక్తి, ఈరోజు నా జీవితం అని చెప్పగలుగుతున్నారు. మనకి దేవుని వాక్యం పట్ల ఆసక్తి తక్కువ. సరిగ్గా నేను అప్పుడప్పుడు ఎందుకు బాగా ప్రేరేపణ అనిపించింది, గ్రూప్లో కూడా మెసేజ్ పెడతా, మీ అందరికి వ్యక్తిగతంగా మెసేజ్లు పెడతా, కొన్నిసార్లు కళ్ళపడితే అడుగుతా, ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా అని ఖచ్చితంగా నేను అడుగుతా. ఎందుకు అడగాలని అంటున్నానంటే, మనిషి మీకు అందుబాటులో ఉన్నా లేకున్నా వాక్యం మీకు అందుబాటులో ఉండగలిగితే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవడు పడగొట్టలేడు. హల్లెలూయా. మీకు వాక్యానికి ఇంపార్టెన్స్ లేకపోతే ఎట్లా? మాకు చదువు రాదుగా అని అంటారా మీరు ఎవరైనా? ధైర్యం చేసి అంటారా చదువు రాదు కానీ? మీకు 100 ఆప్షన్లు చెప్పా. యూట్యూబ్లో ఆడియోలు ఉంటాయి.
ఆసక్తి ఉండాలే కానీ ఏదంటారు కదా, మనసు ఉంటే ఉంటాయా ఉండవా? మనసు ఉంటే మార్గాలు ఉంటాయా? ఉంటాయి. యూట్యూబ్లో వాక్యం ఆన్ చేసుకుంటే చాలు, వాళ్ళే చదువుకుంటూ పోతారు. వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రోజుకి కొన్ని ఆడియోలు రెడీ చేసి మీకు పంపిస్తా. అయ్యా నువ్వు వినండి. లేదా ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క వాక్యాలు ఉంటాయి యూట్యూబ్లో. ఆయన రోజుకు ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. 1100 అధ్యాయాలు మాట్లాడాడు ఆయన. ఆ వీడియోలు చూడండి, 1100 వీడియోలు ఉంటాయి, అవి చూడండి, వినండి. అర్థమయ్యే సరళమైన భాషలో మాట్లాడతాడు ఆయన. లేదా ప్రభు కృపలో ఏదన్నా ప్రయత్నం ఉంటే మన నేటివిటికి తగ్గట్లుగా ఈ ఈ ఈ తెలంగాణ యొక్క యాసలో మాట్లాడగలిగేటటువంటి వాళ్ళ చేత ఆడియో ప్రిపేర్ చేయించి అయినా సరే మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. దారులు వెతకండి నా ప్రియదేవుని బిడ్డ, దారులు వెతకటానికి మీరు ప్రయత్నం చేయండి. చదువు రాదు అని మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదవండి, చదువు రాని వాళ్ళు ఆడియోలు వినండి, ప్రసంగాలు ఎక్కడ బోధించబడుతున్న ప్రసంగాలు వినండి, మైండ్లో పెట్టుకోనండి. నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటా. కర్ణాటకలో నేను ఎదుర్కొన్నటువంటి ఒక అమ్మ విషయంలో మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒక సేవకుల కూటంలో మాట్లాడాను ఉదయం, సాయంత్రం ఒక మీటింగ్లో మాట్లాడాను, రెండో రోజు కూడా ఇంకొక మీటింగ్లో మాట్లాడాను, మూడో రోజు అనుకోకుండా ఇంకొక చోట కూడా పిలిస్తే అక్కడికి వెళ్ళాం. నేను, షారోను, పిల్లలు, సంజీవన్ మేమందరం కలిసి వెళ్ళాం కర్ణాటకకి. అక్కడికి వెళ్ళి వాక్యం అంతా చెప్పిన నేను ప్రతి చోట ఎక్కడ వాక్యం చెప్పినా ఒక ఆమె మాత్రం బాగా దృష్టిలో పడతా వచ్చింది. అన్ని చోట్లకి వచ్చింది ఆమె. ఆమెకున్న ప్రత్యేకత ఏంటంటే నేను వాక్యం చెప్పేటప్పుడు ఎదురుగా కూర్చొని ఉంటుంది. నేను ఏ వాక్యం చెప్పని పొరపాటున నేను ఇదిగో అడగక మునిపే దేవుడు మన అక్కర్లన్నీ, మన పరలోకపు తండ్రికి మన అక్కర్లన్నీ తెలుసు అని అంటే, అవును మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అని అంటది. బైబిల్లో ఒకళ్ళు పేరు సంపాదించుకోవటానికి కోసం ప్రయత్నం చేశారంటే, అవును బాబేలు గోపురం దగ్గర అని అంటుంది. ఒక ఆమె ఆ చూపుకి అందంగా లేకపోయినా కూడా ఆమె జీవితం అవును లేయా అని అంటది ఒక ఆమె అన్నీ చెప్తుంటే నేను అనుకున్నాను. 4వ రోజు నన్ను ఇక పలకరించడానికి లోపలికి వచ్చింది. మాట్లాడుతూ నేను అడిగా, ఏం పేరు మా నీ పేరు, ఏం చదువుకున్నావు, బైబిల్ ఎంతవరకు? నాకు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదన్నామా. పొట్టగోస్తే అక్షరం ముక్క ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నానంటే, ఇన్నేళ్ల నా విశ్వాస జీవితంలో సేవకులు ఏది చెప్పినా జాగ్రత్తగా వింటానయ్యా, విన్నదాన్ని అందరితో మాట్లాడుకుంటాను, విన్నదాన్ని నా మనవాళ్ళతో మనవరాళ్ళతో చెప్పుకుంటాను, అట్లా లోపల గుర్తుపెట్టుకున్నాను అని. మీకు తెలుసా, ఇక్కడ ఇదే సిరిపూర్లో ఒక అయ్య చనిపోయాడు. ఆయన ఈ మన ఆయన పేరు ఏం పేరో నాకు ఐడియా లేదు కానీ యాకోబాన్ ఆయన చనిపోయాడు. కానీ సదాశివనగర్ నుంచి వచ్చేవాడు ఆయన. ఇక నేను తట్టుకోలేక ఒకరోజు ఆయనతో వాదన పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన డైరెక్ట్గా చెప్తాడు, బైబిల్ మొత్తం ఎన్నిసార్లు చదివానో తెలుసు సార్, మొత్తం తెలుసాను అంటాడు. నిజంగానే అన్ని వాక్యాలు బట్టాడు ఆయన. నోరు తెరిస్తే దేవుని వాక్యం వస్తుంది ఆయన నోట్ల నుంచి. నేను ఇక ఆయన మరీ కొంచెం ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి కొంచెం ఉప్పొంగుతున్నాడని బైబిల్ మొత్తం మైండ్లో పెట్టుకున్నా అన్నాడు. అంటే ఏది చెప్పినా వెంటనే బైబిల్లో మైండ్లో ఉన్నదాన్ని చదివేస్తానన్నాడు. నేను అన్నాను, ఓరక యోవేష్కేలు గ్రంథం 18:33 వచనంలో ఏముందన్న, అట్లా చెప్పలేనులే కానీ అంటున్నాడు. కానీ ఆయనకున్న కాన్ఫిడెంట్ ఏంటంటే 66 పుస్తకాలు ఉన్న ఏ స్టోరీనన్నా చెప్పు, ఆ పుస్తకంతో సహా ఆ అధ్యాయంతో సహా మాట్లాడగలుగుతాడు. చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఆయనకి ఎక్కువ చదువు కూడా లేదు. ఇదే సిరిపూర్లో ఉన్న వ్యక్తి, మనందరికి ఇన్స్పిరేషన్ కదా, మనందరికి ప్రేరణ కదా ఆయన. మీలో పట్టుమని ఒక్కళ్ళకన్నా ఒక 10 వచనాలు చక్కగా గుర్తుంటాయనంటే కష్టమే. మళ్ళీ ఇంత పెద్ద 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 డైలాగులు కొడతాం మనం భక్తి విషయంలో, ఇంత పొడుగు మాటలు మాట్లాడతాం భక్తి విషయంలో. వాక్యం మీద ప్రేమ ఉండదు. వాక్యం అంట మనల్ని ఏం చేస్తుంది, దుష్టత్వాన్ని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించాలి సాత్వికంతో అని రాస్తుంటుంది. వాక్యం 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 దానికే ప్రాధాన్యతనివ్వండి. ఓం భీం బుష్లు అనేటటువంటి వాటికి కాదు ప్రాధాన్యత. కళ్ళు మూసుకొని నీ కన్నీళ్ళు తొడవబడతాయి అని చెప్పే మాటలు కాదు. మనకి శరీరం ఉప్పొంగే ప్రసంగాల కంటే జీవితం మార్చబడేటటువంటి ప్రసంగాలు నేటి క్రైస్తవ్యానికి అవసరం. అవి మన మధ్యలో వినిపించబడును గాక ప్రతిసారి. హల్లెలూయా.
ఇప్పుడు మీరు ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం చూడండి, 3వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4:3. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 31 దగ్గరికి రండి. సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు ఏం చేయాలి? విసర్జించాలి అని రాసుంటుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి రండి, 8వ వచనం చూడండి. ఇప్పుడైతే మీరు కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణను, మీ నోట బూతులను అను వీటన్నిటినీ విసర్జించాలి అని రాసు. చాలా స్పష్టంగా బైబిల్లో పౌలు గారు ప్రతిసారి దుష్ట స్వభావాన్ని గురించి మాట్లాడారు. ఆయన దుష్టత్వాన్ని విసర్జించండి అని అన్నాడు. దుష్టత్వాన్ని మానుకోవాలని బైబిల్ బోధించింది. సో ఇప్పుడు ప్రతివాడు వాని దుష్టత్వం నుంచి, ఈరోజు మీరు అర్థం చేసుకోండి, నాకున్న దుష్ట స్వభావం ఏంటి? ఎదుటి వాళ్ళని ఈజీగా అపార్థం చేసుకోవటమా? ఎదుటివారి జీవితంలో తప్పులు లెంకటమా? ఎదుటి వాళ్ళ దగ్గర నోరు బారేసుకోవటమా? ఎదుటి వాళ్ళని చూస్తే చెడ్డ తలంపులు కలిగి ఉండటమా? ఎదుటివారిని మనం ఒకవేళ దోషణ పాలు ఏంటి మనకున్న చెడ్డ లక్షణం? దాన్ని అర్థం చేసుకోనండి. దాన్ని నుంచి మళ్లించబడటానికి క్రీస్తు వచ్చాడని అర్థం చేసుకోనండి. యేసు క్రీస్తు ప్రభు అంట ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించాడంట. ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కొన్ని స్టోరీలు మీరు గమనిస్తే ఎంతమందిని మార్చిండో మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు చూస్తే, ఆ ఎరుకో పట్టణంలో జక్కయ్య అనేటటువంటి ఒక అన్యాయస్తుడైనటువంటి సుంకపు గుర్తుదారుడు ఉన్నాడు. ఆయన ఆ జక్కయ్య అంట అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నాడంట. అందరి చేత పాపి అని పిలువబడుతున్నాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆయన ఎలా మళ్లించబడ్డాడు అని అంటే, చూడండి, ఆయనకి పాటలు పాడటం వచ్చిందని కానీ, వాక్యం బోధించడం వచ్చిందని కానీ అక్కడ రాయబడలేదు. కానీ యేసు ప్రభువు ఆయన జీవితంలోకి వస్తే బ్రతుకు మారింది. ఎలాంటి బ్రతుకు మారిందంటే, ఒకప్పుడు అన్యాయపు సొమ్ము తీసుకునేవాడు, అన్యాయంగా డబ్బులు సంపాదించేవాడు. వాటన్నిటి విషయంలో ఆయన అంటాడు, 4 గంటలు తిరిగి నేను ఇచ్చేస్తున్నాను, నా ఆస్తిలో సగం కూడా పేదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్తే, దేవుడు అంటాడు, ఈ రోజు నుంచి ఇతడు అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు, ఇతడు పాపి కాదు అని అంటారు ఆయన. జీవితంలో ఉన్న దుష్టత్వం మళ్లించబడింది. అన్యాయంగా డబ్బులు తీసుకునే తత్వం మారిపోయింది. ఇది యేసయ్య వల్ల మాత్రమే జరిగిన కార్యం. ఆమె యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు 1 నుంచి 11 వచనాలు చూస్తే, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ మీకు కనిపిస్తుంది. ఆమె విషయంలో చాలామంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూస్తే ప్రభు ఆమెను క్షమించి, అమ్మా ఇక మీదట నువ్వు ఈ పాపం చెయ్యొద్దు అని చెప్తే, ఆ రోజు నుంచి ఇక మరలా మా పాపంలో ఉన్నట్లుగా మనకు బైబిల్లో కనపడదు. నీకు దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే జీవితాన్ని మార్చి అందమైన జీవితాన్ని మరలా నీ చేతిలో పెడితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. లోకాసు వార్తలో మనకి సమరయ స్త్రీ గురించి యోహాను సువార్తలో 4వ అధ్యాయం మొదటి 42 వచనాల్లో మీరు చూస్తే, ఆ స్త్రీ కూడా అప్పటికి అంటే నీ పెనిమిటి ఎవరు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎంతమంది పెనిమిట్లు మార్చిందో ఆ విషయాన్ని ప్రభు మాట్లాడితే, కొండ విడిచి ఊర్లోనికి వెళ్ళి పాపాత్మురాలుగా తన క్యారెక్టర్ లేని జీవితంతో అన్యాయంగా బ్రతుకుతున్న ఆమె తన జీవితాన్ని మార్చుకొని స్వార్థికురాలుగా మారిపోయి జీవితకాలం అంతా ప్రభు సేవలో కొనసాగినటువంటి విధానాన్ని మన బైబిల్లో చూస్తాం. సుంకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ప్రభు అన్నమాట ఆమె విస్తారమైనటువంటి ఆమె కన్నీటిని చూసి, ఆమె ఒప్పుకుంటున్న ఒప్పుకోలను బట్టి ఆమె విస్తారమైన పాపాలను ప్రభు క్షమిస్తే, బైబిల్ చరిత్రకారులు అంటారు ఆమె జీవితకాలం అంతా ప్రభు మినిస్ట్రీకి సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తిగా మనకు చూస్తాం. అరే, జీవితాన్ని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మార్చుకున్నారు, లేదా ప్రభు వారిని అద్భుతంగా మార్చివేశారు. హంతకుడైనటువంటి సౌలును దేవుడు ప్రభు కొరకు చనిపోయేటటువంటి సాత్వికుడిగా ఆయన మార్చేశాడు. స్వభావం మారటం అనేది చాలా అద్భుతం. బైబిల్లో జరిగటమే కాదు. నేను ఒక విషయం చెప్తాను. నేను ఒరిస్సాకి 2012లో వెళ్ళిన, 2012-13 టైంలో ఒరిస్సాకి వెళ్ళిన.
ఒరిస్సాలో కందమాల్ అనేటటువంటి ప్రాంతానికి నేను వెళ్తే సపేలి అనేటటువంటి ఏరియా లోపలికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక చర్చి చూపించి మాట్లాడుతున్నారు. సాల్మన్ అనే పాస్టర్ గారు ఆ చర్చిని చూపిస్తానా, ఈ చర్చి అంతా 2008లో జరిగిన పర్సిక్యూషన్లో దీన్ని అంతా పడగొట్టారన్న, మళ్ళా కట్టుకున్నాం అని అన్నాడు. పక్కన ఒక ఆయన చేతులు కట్టుకొని నుంచోనండి అంతే చూస్తున్నాడు నాకెళ్ళి. ఈయన అంటాడు, ఈ చర్చి పగలగొట్టింది నేనే, ఆ టైంలో ఈ చర్చిని తగలబెట్టింది నేనే, ఈ చర్చిని ధ్వంసం చేసింది నేనే, లోపల ఉన్న వాళ్ళని తరిమి కొట్టింది నేనే అని అన్నాడు. నేను అంతే ఆయనకి వెళ్ళి చూస్తున్నా ఏమంటాడు ఇంకా అని. ఆయన అప్పుడు తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఏ చర్చినైతే పడగొట్టానో, ఏ చర్చినైతే తగలబెట్టానో, ఏ చర్చిలో ఉన్న జనాలనైతే బయటకు పరిపెట్టేట్టు చేశానో, ఇప్పుడు అదే చర్చికి నేను కాపలాదారుడిగా వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఎవ్వరు ముట్టడానికి వీలు లేకుండా ప్రభు ఆ 2008 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2010లో ప్రభు అతన్ని దర్శించాడు. అతనికి దేవుడు దైవిక స్వస్థతనిచ్చాడు. ఇక జీవితకాలం అంతా బ్రతికితే ప్రభు సన్నిధిలోని బ్రతకాలని ఆ మందిరానికి కాపలాదారుడిగా రోజు ఊడ్చేది ఆయనే, ఆ మందిరాన్ని అందంగా అలంకరించుకునేది ఆయనే, అక్కడే బ్రతుకుతున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఆ సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీకు రుద్రూర్ అనే ఏరియా, మీరు ఈ బోధనకి వెళ్ళే దారిలో వర్ణి తర్వాత రుద్రూర్ అని వస్తుంది. సుమా వచ్చిందా? రాజు కానీ సుమా కానీ రాలేదా? మీకు రుద్రూర్ దగ్గర ఏం పేరు, అక్క పేరు జ్యోతిర్మయ్, అంటే మనం పెట్టిన పేర్లే, గంగమని. ఆమె ఒకరోజు 2 చిన్న పిల్లలను తీసుకొని కుంటూ మందిరానికి వచ్చింది, మంచిప్ప మందిరానికి. వస్తే ఏమైందనంటే స్టోరీ అంతా చెప్పింది. ఆ స్టోరీ అంటే కొంచెం శరీరం కొంచెం ఇట్లా అనిపించేది అన్నట్టుగా. ఏంటి ఆ స్టోరీ అని అంటే చాలా సింపుల్గా చెప్తుందామా. ఏం లేదు, ఒకరోజు రాత్రిపూట ఏదో సప్పుడు అవుతుందని లేచేసరికి మా ఆయన మా పక్క గదిలో పని చేస్తున్నాడు. ఏందా పని అని అంటే, ఆ ఊర్లో ఉన్న ఒక కుర్రాడినంట చంపి తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టి ముక్కలు నరికేసేసి గొను సంచులు వేస్తున్నాడంట. ఏమో కల్లారా చూసింది, భయం వేసి గట్టిగా కేకలేసి మనుషులు వస్తే నిన్ను కూడా చంపేస్తానన్నాడు. ఏదో పొలం దగ్గర గొడవ, పిల్లగాన్ని చంపేశాడు, ఇంటికి శవాన్ని తీసుకొచ్చాడు, ముక్కలు నరుకుతున్నాడు, ఆ గొను సంచులు వేస్తున్నాడు. ఒక సంచిలో ఏమంటారు, గొను సంచిని సంచిలో వేస్తున్నాడు. అది క్లియర్గా చూసినటువంటి గంగమ్మని గట్టిగా కేకలేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే రక్తము ఆ శరీరాన్ని ముక్కలుగా నరికితే రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకొని జైలు వేస్తే లైఫ్ పడింది, 14 ఏళ్ళు జీవితకాలపు ఖైదీగా ఆయన రిమాండ్లో ఉన్నాడు. ఆయన జైలు పాలైపోయాడు. ఇక జైలుకి వెళ్ళిన తర్వాత ఏమో ఒకసారి చూడటానికి వెళ్తే ఆయన జైల్లో ఉండి ఏమో వార్నింగ్ ఇస్తున్నాడంట, 14 ఏళ్ల తర్వాత ఆయన బయటకు వస్తా ఆయన్ని నరికినట్టు నిన్ను కూడా నరుకుతా అన్నాడంట. ఇక ఆడ ఉండటానికి భయం వేసి ఆ ఊర్లో కూడా ఏమైనా విచిత్రంగా చూస్తున్నారని మంచిగా పారిపోయి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చింది. మీకు సరిగ్గా చెప్పాలంటే కట్టుబాట్లు కూడా లేవు అన్నీ. ఆ టైంలో మనమేం ఊళ్ళో ఉంటున్నాం, ఊరి బయటేమో మందిరం ఉంది, అక్కడే వండుకొని అక్కడే బ్రతికింది. మీరు నమ్మండి, సడన్గా ఎందుకు వచ్చిందా ఇంత విధానంలో అంటే ఆ ఉన్న పరిస్థితి చెప్తుంది. అన్న రిలీజ్ అవ్వబోతున్నాడు అన్న అని ఒకరోజు చెప్పింది. ఎందుకు రిలీజ్ అవుతున్నాడు, వెళితే అంటున్నాడంట, నేను మారిపోయా, నేను బయటకు వచ్చి నిన్ను బాగా చూసుకుంటా అన్నాడు. ఆయన అంటున్నాడు, కడగడ వణుకుతుంది. ఈ ఇంటికి వచ్చేసేసి చెప్తుంది, అన్న నన్ను చంపేస్తాడన్న, చంపటానికే వస్తున్నాడన్న, 14 ఏళ్ళు జైలు శిక్ష అన్నావు కదా, ఈ 4-5 ఏళ్ళకి ఎట్లా పంపిస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్తున్నారు సత్ప్రవర్తన ద్వారా బయటికి పంపిస్తున్నారని. ఆ 4-5 ఏళ్లలో ఎందుకు సత్ప్రవర్తనతో ఉన్నాడు బయటకు వచ్చి అని డౌటు. బాగా బాధపడి భయపడి వణికిపోతుంటే మేము చెప్పాము, అమ్మ ఆయనతో మాట్లాడదాం ఆగు, మరి ఆయన మారాడు అంటున్నాడు కదా, ఏం చెప్పాడనంటే ఏం లేదన్నా, ఆ జైల్లోకి ఎవరో పాస్టర్ గారు వచ్చారంట, దేవుని వాక్యం చెప్పాడంట, బైబిల్ ఇచ్చాడంట, అది పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడంట, యేసయ్య నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు, బయటికి వెళ్ళేటట్టు చేయి, నా భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటా, నేను తప్పు చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు అని చెప్తున్నాడు. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదన్నా మా ఆయన విషయంలో అని. చివరికి ఆయన రిలీజ్ అయ్యాడు. మంచి పని
రిసీవ్ చేసుకోవడానికి కూడా లేదు. మన ఇంట్లోనే గజగజ వణుకుతుంది. మేమన్నాము వస్తే ఆయన్ని డైరెక్ట్గా మంచెప్పకు వచ్చేయమని చెప్పా. నిజంగా మీరు నమ్మండి, ఆ మనిషిని చూస్తే మీరు కూడా భయపడతారు. కళ్ళు ఇంతలా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, అంతున్నాడు. ఆయన చూస్తే భయం అనిపించింది మాకు నిజంగా, లిటరల్గా. ప్రస్తుతానికి చచ్చిపోయాడు ఆయన. ఆయన ఇప్పుడు లేడు. ఉంటే మీ దగ్గరకు తీసుకొస్తుండే ఆయన్ని. మన మంచిప్ప చర్చికి చాలాసార్లు వచ్చాడు ఆయన. మన దగ్గరే ఉన్నారు చాలా రోజులు. వాళ్ళిద్దరిని కలిపి మళ్ళీ రుద్రూరు వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన పెట్టి ఆ ఇంట్లోనే వాళ్ళని ఉంచి మళ్ళీ వాళ్ళ సంసారం నిలబడేంత వరకు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళిద్దరిని అంత దాకా తీసుకుని వెళ్ళాం. నాకు అనిపించింది, ఒక మనిషిని అంత కఠినంగా ముక్కలు నరికిన వ్యక్తి ఎంత సాధువైపోయాడు తెలుసా? రావటం నా భార్యని కాపురానికి పంపిండని నా కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు ఆయన. కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటూ ఏడుస్తూ, చిన్నపిల్లలాగా ఏడుస్తూ భార్య కాళ్ళు పట్టుకుంటున్నాడు, బిడ్డల కాళ్ళు పట్టుకుంటున్నాడు, నా కాళ్ళు పట్టుకుంటున్నాడు. అన్నా నేను మారానన్నా, నమ్మండి అన్నా అని. 2 రోజులు ఆడుంచితే ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, ప్రార్థనలో కూర్చుంటున్నాడు. అరే, ఒక మనిషి తన దుష్టత్వం నుంచి, తనకున్న లక్షణం నుంచి ఒక్కసారిగా అలా మారగలుగుతారా అని అంటే, మనిషి మారలేకపోవచ్చు, కానీ దేవుడు కార్యం జరిగిస్తే, దేవుడు ఒక మనిషి హృదయాన్ని తిప్పివేస్తే ఆ వ్యక్తులు మారుతారు అంటానికి నేను చెప్పేటటువంటి స్టోరీసే నిదర్శనం. అసలు నా బ్రతుకులు ఎంతమందిని చూశానో ఇట్లా వాళ్ళ బ్రతుకుని ఒక్కసారిగా అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఏదో ఇట్లంటే మాయ జరిగినట్లు అయిపోతుంది. అప్పుడు దాకా ఉన్న అలవాట్లు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇలా అంటే మాయమైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, చెడ్డ అలవాట్లకు బానిసైనటువంటి వాళ్ళు, పేకాట్లకి బానిసైనటువంటి, ఇలా అంటే ప్రభు దగ్గర మారిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు. ప్రభు మతిని, స్థితిని, గతిని మార్చేస్తాడు, దుష్టత్వాన్ని మార్చేస్తాడంటానికి ఇవన్నీ నిదర్శనాలు. నేను 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభు దుష్టత్వం నుంచి మళ్లించటానికే ఈ భూమి మీదకి వచ్చాడు. తద్వారా మనం ఆశీర్వదించబడతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, నా దగ్గర ఎంతన్నా ఉండని గాక నాకున్న దుష్ట స్వభావం నా దగ్గర ఉన్నదంతా అమ్ముకునేటట్టు చేసింది, డౌటే లేదు. ఏదో ఒక రోజున నన్ను నష్టంలోకి తీసుకెళ్ళింది, లేదా అనుభవించకుండా మధ్యలోనే నా ఆయుష్ని మధ్యలో ముగించుకునేటట్లు చేస్తుంది. కానీ దుష్ట స్వభావాన్ని వదులుకున్నటువంటి మనిషి నిజమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మనం భూమి మీద చూడగలుగుతాం. నీకు దుష్ట స్వభావం పోయిన రోజు నువ్వు నిజంగా బ్లెస్ అయ్యావని అర్థం. అన్నావా, నాకు ఒకప్పుడు ఈ బుద్ధుండే, అది ఇప్పుడు లేదు అని అన్నావా, నువ్వు బ్లెస్డ్ అయ్యావు, నువ్వు చాలా దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. నీకున్న అలవాటుని నువ్వు మానుకోలేవు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను మళ్లించిండా, నువ్వు బ్లెస్ అయ్యావని అర్థం. అవి ఇక్కడ నుంచొని సాక్ష్యాలు చెప్పాలి. మీ సాక్ష్యాలు మందిరంలో ఎవరైనా కొత్త వాళ్ళు వినేటప్పుడు ఏం వినాలి వాళ్ళంటే, ప్రభు నీ బ్రతుకుని మార్చిన సాక్ష్యాన్ని ఇంకొకళ్ళు వినాలి. అది అద్భుతాలు అవుతాయి, అవి సాక్ష్యాలు అవుతాయి, అంతకుమించి వేరే కాదు. సో ప్రభు మనల్ని మళ్లించేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు గమనిస్తే, అక్కడ ప్రభు అంటారు, దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణం పొందుట నాకు అసలు ఇష్టం లేదు అని అంటాడు ఆయన. మరి దుష్టుడు ఏమవ్వాలి అని అంటే, వాడి పరిస్థితుల నుంచి వాడు దిద్దుబాటు చేసుకొని బ్రతకటం నాకు ఇష్టం అని అంటారు ఆయన. 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 33వ వచనం చూడండి, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాదు, కావున మీరు మనస్సు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దుష్టత్వం నుంచి మళ్లించబడటం ప్రభుకి ఆనందం. యేసయ్య భూమి మీదకి వచ్చింది మీ జీవితంలోకి కాలు నొప్పి తగ్గిటానికో, చెయ్యి నొప్పి తగ్గిటానికో, కీళ్ళవాతం తగ్గించడానికో కాదు, బ్రతుకులో ఉన్న దుష్టత్వాన్ని తొలగింది. ఏంటన్నా ఈ రెండింటికి తేడా అంటే, ఈ ఆశీర్వాదాలు భూమి మీద నువ్వు శ్వాస తీసుకుంటూ బ్రతికున్నంత వరకు ఉపయోగపడతాయి. కానీ దుష్టత్వం తొలగిపోవటం అనేది భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుని రాజ్యంలో నెమ్మది కలిగి బ్రతకటానికి కారణమవుతుంది. హల్లెలూయా. ఇది తేడా ఉంటుంది దానికి. టెంపరరీనా లేకపోతే పర్మనెంట్ సొల్యూషనా అన్నట్టు ఉంటుంది. సో దుష్టుడు మనసు త్రిప్పుకొని సరిదిద్దుకొని
బ్రతకాలి అని ప్రభు కోరుకుంటాడు, మార్చబడాలని కోరుకుంటారు. ఈరోజు ఆయన పుట్టుక సందర్భంలో మనలో ఉన్న దుష్టత్వం అంతా కూడా ప్రభు చేత మళ్ళించబడి నిజ ఆశీర్వాదాన్ని పొందుకుందుము గాక. మోకరించండి, కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.